ఆస్పత్రి ఖర్చులంటే మనలో చాలామందికి గుండెల్లో ఓ రకమైన భయం. అనుకోకుండా ఏదైనా అయితే కుటుంబం అప్పుల పాలవుతుందేమోనని. సరే, ఈరోజు మనం ఆ భయానికి ఒక పరిష్కారం గురించి వివరంగా మాట్లాడుకుందాం. నిజమే గదా. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆకాశాన్ని అంటున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. జీవితాన్ని నిలబెట్టే ఒక పెద్ద ఆపరేషన్కి కొన్ని లక్షల అవసరం. మరి అనుకోకుండా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడైతే, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోతే ఆ కుటుంబం పరిస్థితేంటి ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా. ఇది మనలో చాలామందిని వెంటాడే నిజం. అయితే ఇప్పుడు ఆ భయానికి ఒక బలమైన సమాధానం ఉంది. ప్రభుత్వమే మనకు అండగా నిలుస్తోంది. మన కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక కవచాన్ని అందిస్తోంది. ఇదేదో కల అనుకుంటున్నారా? కానే కాదు, ఇది నిజం. దీని పేరే పీఎంజేఏవై, అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. మనం దీన్నే ఆయుష్మాన్ భారత్ అని కూడా పిలుస్తాం. పదండి, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరే, అసలేంటి 5 లక్షల హామీ? ఈ పీఎంజేఏవై పథకమంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. పీఎంజేఏవైఏ, దీని పూర్తి పేరు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. దీన్ని 2018లో ప్రారంభించారు. దీని గురించి ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం మన దేశంలోనే పెద్దది కాదు, ప్రపంచంలోనే ప్రభుత్వం అందిస్తున్న అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఇది మామూలు విషయం కాదు. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన అంశం ఈ నెంబర్. ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య కవరేజ్. మరి ఈ 5 లక్షలు ఎలా పనిచేస్తాయి చూద్దాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఇస్తారు. అంటే ఏడాదికి 5 లక్షల కవరేజ్. ట్రీట్మెంట్ అంతా పూర్తిగా క్యాష్లెస్. అంటే మనం జేబులోంచి ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇంకా వేల కొద్ది ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్లో ఇది చెల్లుబాటవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. పరిమితి లేదు. 5 లక్షల ఉచిత వైద్యం వినడానికి చాలా బాగుంది. కానీ ఈ ప్రయోజనం అసలు ఎవరికి లభిస్తుంది? మన కుటుంబానికి అర్హత ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే ఈ అర్హతను ఎలా నిర్ణయిస్తారంటే, దీనికి ప్రభుత్వం 2011లో చేసిన సామాజిక ఆర్థిక కులగణన, అంటే ఎస్ఈసి డేటాను ఆధారంగా తీసుకుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాలను, పేద కుటుంబాలను గుర్తించి వాళ్లకి సహాయం చేయడమే. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకానికి కుటుంబంలో ఎంతమందున్నారు, వాళ్ల వయస్సెంత, వాళ్లు ఆడవాళ్లా మగవాళ్లా, ఇలాంటి పరిమితులేవీ లేవు. ఇది ఈ పథకంలో ఉన్న ఒక గొప్ప విషయం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్డిస్తుంది. అదే ఆయుష్మాన్ కార్డ్. ఆస్పత్రుల్లో ఈ ప్రయోజనాలు పొందడానికి ఈ కార్డ్ ఒక తాళం చెవిలాంటిదన్నమాట. సరే, ఇప్పుడు మీ కుటుంబానికి అర్హత ఉంది, మీ చేతిలో ఆయుష్మాన్ కార్డ్ కూడా ఉంది అనుకుందాం. ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి? హాస్పిటల్కి వెళ్తే ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ చాలా సింపుల్. చూడండి, మొదటగా ఈ పథకం కింద రిజిస్టర్ అయిన ఏదైనా ఆస్పత్రికి వెళ్ళాలి. అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర మీ ఆయుష్మాన్ కార్డ్ చూపించాలి. అంతే, వాళ్లు మీ వివరాలను ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ అవ్వగానే మీరు ₹1 కూడా చెల్లించకుండా పూర్తిగా ఉచితంగా చికిత్స పొందొచ్చు. ఈ పథకంలో ఏమేం కవరవుతాయో తెలుసా? కేవలం చిన్న చిన్న జబ్బులు కాదు, గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ ట్రీట్మెంట్, కిడ్నీ మార్పిడి, న్యూరోసర్జరీ లాంటి ఎంతో ఖరీదైన చికిత్సలు కూడా కవరవుతాయి. అంతేకాదు, ప్రసూతి సేవలతో కలిపి దాదాపు 1500కు పైగా రకరకాల ట్రీట్మెంట్ ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి. ఏ మంచి విషయం గురించైనా సరే కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు ప్రచారంలో ఉంటాయి కదా. పీఎంజేఏవై గురించి కూడా కొన్ని ఉన్నాయి. పదండి, ఇప్పుడు ఆ అపోహలేంటో, అసలు నిజాలేంటో స్పష్టంగా తెలుసుకుందాం. చాలామంది అనుకునే 2 పెద్ద అపోహలున్నాయి. మొదటిది, మనం ముందు డబ్బు కట్టాలి, తర్వాత ప్రభుత్వం ఆ డబ్బు మనకి తిరిగి ఇస్తుంది అని. ఇది అస్సలు నిజం కాదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ 100% క్యాష్లెస్. ఇక రెండోది, ఈ స్కీమ్ కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పనిచేస్తుంది అని. ఇది కూడా నిజం కాదు. వేల కొద్దీ పెద్ద పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఈ పథకంలో ఉన్నాయి. ఈ పథకం ఎందుకంత అవసరమో ఈ ఒక్క వాక్యం మనకు చెప్తుంది. మన దేశంలో ఎన్నో కుటుంబాలు కేవలం ఒక్కసారి వచ్చిన అనారోగ్యం వల్ల అప్పుల ఊబిలో కురుకుపోతున్నాయి. పీఎంజేఏవై సరిగ్గా ఈ సమస్యని పరిష్కరించడానికి వచ్చింది.
ఈ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, పీఎంజేఏ లేనప్పుడు వైద్య ఖర్చుల భారం కుటుంబం మీద ఎంత ఎక్కువగా ఉందో, అదే పీఎంజేఏ ఉన్నప్పుడు ఆ భారం దాదాపు సున్నాకొచ్చేసింది. ఇది కదా కుటుంబాలకు అసలైన ఆర్థిక భద్రత అంటే. 50 కోట్లకు పైగా. అవును, మీరు విన్నది నిజమే. ఈ పథకం ద్వారా మన దేశంలో 50 కోట్లకు పైగా ప్రజలకు ఆరోగ్య భద్రత దొరుకుతోంది. ఇదొక అతిపెద్ద ఆరోగ్య రక్షణ వలయమన్నమాట. మరి ఇంత గొప్ప పథకంలో మీ కుటుంబానికి అర్హత ఉందా? దయచేసి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చేదాకా ఆగకండి. తెలుసుకోడానికి ఇదే సరైన సమయం. మీరేం చేయాలో నేను చెప్తాను. చాలా సులభం. అధికారిక వెబ్సైట్లో కానీ లేదా మీకు దగ్గర్లో ఉన్న సిసిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కానీ మీ అర్హతను చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే 14555 అనే హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి అడగండి. దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ ఎవరికో ఒకరికి ఎంతో సహాయపడొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. పీఎంజేఏవై ఆ భాగ్యాన్ని ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి అందించే ఒక గొప్ప ప్రయత్నం. కాబట్టి మీ అర్హతను తెలుసుకోవడం మీ బాధ్యత. ఇది ఫ్యాక్ట్ హబ్. నిజమైన విషయాలు, స్పష్టమైన వివరణలు మీకోసం.